హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి మైపాడ్ రోడ్డుకి, అంటే విద్యా విహార్ స్కూల్కి దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నాము. ఈ లేఅవుట్లో మనకి ఒక 23 అంకణాల సైట్లో గల మనకి 21 అంకణం గల కట్టుబడి గలవంటి 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ మనకు సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు ఇక్కడ అండి. ఈ హౌస్ కి ఇరుపక్కల అయితే మనకి హౌసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మనకి రోడ్ కనెక్టివిటీ దగ్గరగా అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 2 BHK హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఎలివేషన్ అంతా కూడా చాలా నీట్ గా ఉందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ 2 BHK హౌస్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 30 feet సిమెంట్ రోడ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. సో ఇది హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. సో మనమైతే ఈ ఎంట్రన్స్ గేట్ ద్వారా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా వాళ్ళు కార్ పార్కింగ్ కి అనుకూలంగా ఈ స్పేస్ ఇవ్వడం జరిగింది. కింద కూడా మీరు గమనించొచ్చండి, ఇక్కడ టైల్ వర్క్ కూడా నీట్ గా చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ వర్క్ కూడా చాలా సింపుల్ లుక్ తో ఉంది. సో ఇక్కడైతే మనకి అండర్ స్టేర్స్ కింద కూడా స్పేస్ ఇచ్చున్నారండి. ఏదైనా ప్లేస్ చేసుకునే దానికి, స్టోర్ చేసుకునే దానికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడైతే మీరు గమనించవచ్చు, ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చున్నారండి. సో ఇక్కడ మనకైతే ఈ హౌస్ కి సైడ్ వాస్తురీత్యా మనకి ఈ బ్యాక్ గుండా ఈ మొత్తం కవర్ అయ్యే ప్లేస్ అయితే వాళ్ళు మనకి వదులున్నారండి స్పేస్ అయితే. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ కి సేఫ్టీ సెక్యూరిటీ రీజన్స్ తో వీళ్ళు గ్రిల్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డోర్ అంతా కూడా చాలా ఫినిషింగ్ వర్క్ తో ఉందండి. ఇది బలాషా టేక్ వర్క్ అని చెప్పొచ్చు. సో ఈ మెయిన్ డోర్ ద్వారా మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. సో లోపలికైతే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మనం హాల్లో ఉన్నామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ హాల్లో కూడా అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా బాగా పెద్ద పెద్ద టైల్స్ అన్ని కూడా వాళ్ళు నీట్ గా మనకి అటాచ్ చేస్తున్నారండి. ఫ్లోరింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఫ్లోరింగ్ వర్క్ చాలా నీట్ గా ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ కి మనకంతా కూడా ఈ లామినేషన్ కూడా చాలా ఫినిషింగ్ వర్క్ చాలా బాగుందండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, రూఫ్ వర్క్ కూడా చాలా ఆసమ్ గా ఉంది. సో మనము ఈ హాల్ అండ్ డైనింగ్ హాల్ కి పార్టీషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చాలా డిజైన్ గా ఉందండి, చాలా డిజైన్ చేస్తున్నారు. సో ఇది డైనింగ్ హాల్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈ డైనింగ్ హాల్లో కూడా మనకు రూఫ్ వర్క్ అయితే ఇచ్చున్నారండి, సింపుల్ గా ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, వాష్ బేసిన్ కి ట్యాప్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డైనింగ్ చేసుకునే దానికి అనుకూలంగా కూడా ఈ స్పేస్ అంతా ఉందండి. చూడొచ్చు, ఇది కిచెన్ అండి. సో ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ కి పార్టీషన్ అంతా కూడా వాళ్ళు టైల్ వర్క్ చేస్తున్నారండి. సో ఇక్కడంతా కూడా షెల్ఫ్స్ మీరు చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి ఈ కిచెన్ కి వెంటిలేషన్ లో భాగంగా మనకి ఇక్కడ కూడా మనకి చిన్న విండో ఇవ్వడం జరిగింది. దీనికంతా కూడా మనకి ఫ్రేమ్ అంతా కూడా టైల్ వర్క్ చేస్తున్నారండి. సో ఇదైతే మనకి పూజా రూము. ఇది సింపుల్ గా చాలా చిన్నదిగా ఉంది, చాలా బాగుందండి. అదే విధంగా మనకి ఈ హౌస్ లో ఉన్నటువంటి బ్యాక్ ఇది మనకి అవుటర్ లోకి వెళ్ళేదానికి ఈ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అవుటర్ లో కామన్ గా టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడైతే మనము ఈ డైనింగ్ హాల్ గుండా హాల్లోకి అయితే వచ్చాము. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, రూఫ్ వర్క్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా షెల్ఫ్స్ ఇచ్చున్నారండి. అదే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అని చెప్పొచ్చు.
సో ఇప్పుడైతే మనం ఈ హాల్ గుండా మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు రూఫ్ వర్క్ కూడా చేస్తున్నారు. కిందంతా కూడా ఫ్లోరింగ్ వర్క్ అయితే నీట్గా టైల్ వర్క్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ షెల్ఫ్స్ మీరు చూడొచ్చు, వాల్ కబోర్డ్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. అదేవిధంగా ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఈ హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఈ 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ అండి. ఇదైతే చాలా గ్రాండ్ లుక్ తో ఉంది. ఇది మనకి రోడ్ నుంచి అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. ఇది ల్యాండ్ మార్క్ చూసుకున్నట్లయితే విద్యా విహార్ స్కూల్ కి దగ్గరలో ఉందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఈ ఇంటికి ఇరువైపులా అయితే హౌసెస్ కూడా ఉన్నాయండి. సో ఈ 2 BHK వెస్ట్ ఫేస్ కలిగినటువంటి హౌస్ కొలతల ప్రకారం చూసుకున్నట్లయితే 23 అంకణాల సైట్ లో 21 అంకణం కట్టుబడి గల హౌస్ అండి ఇది. సో ఈ హౌస్ కొనదలుచుకున్న వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు.